కేంద్ర కరువు బృందం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించింది. గత రబీ సీజన్లో అక్కడ నెలకొన్న కరువు పరిస్థితులను అధ్యయనం చేసింది. అయితే అధ్యయనం చేసి వెళ్లడమే కాదు, సాయం అందించడంలో ఆలస్యం కారాదని, రైతును సకాలంలో ఆదుకుంటే అదే 10,000ని రైతులు ఒక మాసగా ఎదురుచూస్తోంది. కరువు బృందం సకాలంలో తమ నివేదికలు పూర్తి చేసి కేంద్రం నుంచి సాయం త్వరగా అందేలా చూడాలని అంతా ఎదురుచూస్తున్నారు. గత రబీ సీజన్లో తీవ్ర వర్షాభావంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ నెలకొన్న పరిస్థితులు కేంద్రం దృష్టికి వెళ్లేలా జిల్లా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. రైతులకు ఉదారంగా సాయం అందించి ఆదుకోవాలని జిల్లా అధికారులు కేంద్ర బృందానికి నివేదించారు. కేంద్ర బృందం ఉమ్మడి జిల్లాలో 2 రోజులు పర్యటించింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వారు పర్యటించారు. అధికారులు అంతకు ముందే గ్రామాల్లో తిరిగి రైతులను కలిసి నష్ట తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. అప్పటి పరిస్థితులపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి కేంద్రంలోని అధికారులకు పరిస్థితిని వివరించారు. పంట నష్టంపై నివేదికలు అందజేశారు. తొలి రోజు అనంతపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో 2 జిల్లాల అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా రబీలో నెలకొన్న కరువు పరిస్థితులను అధికారులు వివరించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో 12 రకాల పంటలైన పప్పుశనగ, వేరుశనగ, జొన్న, ప్రొద్దుతిరుగుడు, గోధుమ, కొర్ర, కంది, ఉలవ వంటి పంటలు పెద్ద ఎత్తున ఎండిపోయాయని ఢిల్లీ అధికారులకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 53,014 హెక్టార్లలో పంటలు నష్టపోయారని అధికారులు వివరించారు. మొత్తం మీద చూస్తే రైతులు 45 కోట్ల రూపాయలకు పైగా పంట నష్టం సంభవించిందని కేంద్ర బృందానికి వివరించారు. అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, తక్షణమే 135.26 కోట్ల రూపాయలు సాయంగా విడుదల చేసి ఆదుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఉరవకొండ, కనేకల్లు, విడపరకల్లు, వజ్రకరూరు, తాడిపత్రి, బెలుగుప్ప మండలాల్లో రైతులు సుమారు 7 కోట్ల వరకు నష్టపోయారని కలెక్టర్ పేర్కొన్నారు. పశుగ్రాసం కోసం 5.38 కోట్లు, నీటి సరఫరాకు 6.22 కోట్లు తక్షణ సాయంగా విడుదల చేయాలని కోరారు. 45 కోట్ల 6 లక్షల రూపాయలు విలువ, అంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, దానికి ఒక గైడ్ లైన్స్ ఉంది. అందులో ఒక రైతుకి 5 ఎకరాలు అంటే 2 హెక్టర్స్కి పైబడి నష్టపరిహారం రాదు. ఆ నార్మ్స్లో అలాగే అన్ఇరిగేటెడ్ ల్యాండ్ అయితే 8,500 రూపాయలు, ఇరిగేటెడ్ ల్యాండ్ అయితే 17,000 రూపాయలు చొప్పున ఇచ్చే ఆ లెక్కం చూసుకుంటే 45 కోట్ల 6 లక్షల రూపాయలు జిల్లాలో మనము అంచనా కూడా నివేదిక చెప్పడం జరిగింది. జిల్లాలోని పెద్ద కౌకుంట్ల, సొల్లాపురం గ్రామాల్లో కేంద్ర కరువు అధ్యయన బృందం సభ్యులు పర్యటించారు. జిల్లా అధికారులతో కలిసి గ్రామ సభలు నిర్వహించి రైతులతో పంట నష్టంపై చర్చించారు. రైతుల సమస్యలు, పంట సాగులో నష్టపోయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను, రైతుల దయనీయమైన అవస్థలను కేంద్ర బృందం ద్వారా ప్రభుత్వానికి తెలియజేశామని, కేంద్రం నుంచి సాయం రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందులో మొత్తం రాష్ట్రంలో దాదాపు 300 కోట్ల దాకా అంచనా నివేదికని డైరెక్టర్ గారు ఇస్తే, అనంతపురం జిల్లాలో మనం ఎన్ఆర్ఈజిఎస్ కాకుండా 56 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఆర్థిక సహాయం అడిగాము. అలాగే ఎన్ఆర్ఈజిఎస్ కూడా మనం కలుపుకుంటే 26.2 కోట్లు, అక్కడ కలుపుకుంటే దాదాపు 82.86 కోట్లు. సో 56 కోట్లు మాత్రమే వారి యొక్క నామ్స్ ప్రకారం. గనక వారు వివిధ డిపార్ట్మెంట్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళకి రబీలో పంటం వేసి పండే అవకాశం లేకపోవడం వలన ఇంకా ఏమి ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నప్పటికీ ఎన్ఆర్ఈజిఎస్ గురించి కూడా వాళ్ళు తెలిసి అర్థం చేసుకున్నారు. అలాగే వివిధ స్థాయి అధికారులతో కూడా వారు ఇంటరాక్ట్ అవుతున్నారు. అనంతపురం జిల్లాలో కొన్నేళ్లుగా అన్నదాతలను వెంటాడుతున్న కరువు పరిస్థితులపై ఏటా కేంద్ర కరువు అధ్యయన బృందాలు పర్యటిస్తూ అధ్యయనం చేస్తూ నివేదికలు తయారు చేస్తున్నారు. కొన్నేళ్లుగా అధికారులు చూసి వెళుతున్నారే తప్ప సకాలంలో రైతులను ఆదుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది నెలకొన్న దారుణ పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.